హలో అండి. హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయ్ సిరి టెర్రస్ గార్డెన్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇవొచ్చేసి పారిజాత మొక్క సీడ్స్ అండి. ఆహ్, మన ఫంక్షన్స్‌కి వెళ్ళామనమాట. మా బంధువుల ఇంటి దగ్గర ఉంటే ఈ సీడ్స్ అయితే నేను కొన్ని కలెక్ట్ చేసుకున్నాను. మొక్క కూడా తీసుకొచ్చుకొని మనం వేసుకోవచ్చండి. కాకపోతే సీడ్స్ వేస్తే కూడా వస్తాయని నేను విన్నాను. అందుకు ఎలాగో ఉన్నాయి కదా నాకు కనిపించి తీసుకొచ్చుకున్నాను. ఇవాళైతే ఇవి నాటబోతున్నాను. అలాగే పుదీనా వేసుకోవాలండి. పుదీనా చాలా తక్కువ ఉంది. ఇంతకుముందు బాగా హార్వెస్ట్ చేసుకున్నాక కొంచెం గ్రోత్ తగ్గిపోయింది. కొంచెం చిగుసు వస్తూ ఉందన్నమాట. ఇంకా కొంచెం వేరే పార్ట్స్లో వేసుకుందామని వాళ్ళైతే మా వారు తెచ్చిచ్చారనమాట. స్టెమ్ ద్వారా పెట్టొచ్చండి. ఈ పుదీనా మొక్క అయితే రూట్సే ఉండాలని ఏమీ లేదు. అందుకు ఇవైతే ఇప్పటికి ప్రస్తుతానికైతే రూట్స్ ఏం లేవు. దీన్ని నేను 2 రకాలుగా వేసుకుంటాను. ఇంకొక వీడియో మీకు మళ్ళీ నేను పెడతాను. ఈరోజైతే డైరెక్ట్గా కొంచెం నాటేసుకుంటాను. కొన్ని రూట్స్ తెప్పించి వేసుకుందాం. ఓకేనా? ఇవాళ అయితే మెయిన్గా ఈ పారిజాత సీడ్స్ చూపించాలి, ఇవి నాటాలని చెప్పేసి ఒక చిన్న వీడియో తీశానండి. మీకు కూడా ఎక్కడైనా వీలుంటే కనుక తెచ్చుకోండి. సీడ్స్ వేసుకుంటే కూడా వస్తాయంట. ఎన్ని రోజులకు వస్తాయి ఏంటి అన్నది ఒకసారి నేను ఇప్పుడు వేసాక మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తానండి. నేను కూడా ఫస్ట్ టైం వేయడం ఇవైతే. ఓకే, మరి టెరెస్ పైకి వెళ్దామా? పుదీనా అయితే 2 పాట్స్లో పెట్టేశానండి, చిన్న చిన్న పాట్స్లో అనమాట. ఇక్కడైతే ఇంకా ఈ పారిజాతం సీడ్స్ అయితే వేసుకుందాం. చాలా వెయిట్లెస్గా ఉన్నాయండి. ఇవి అన్నీ పెట్టేస్తున్నాను నేను. ఇవి వచ్చేసి 9 ఉన్నాయి. కాకపోతే కొంచెమే పెడదాం అనుకున్నాను, కానీ ఇవి ఇన్ని వేసినా కూడా ఇందులో 50% మనకు జనరేట్ అవుతాయంటండి, విన్నాను నేను. అందుకు అన్నీ వేసేస్తున్నాను. ఇవి వేస్తే మనకు కొన్ని మొలకలు వచ్చినా కూడా హ్యాపీనే కదా. ఇంకా అందుకు నేను తీయట్లేదు, ఇలా పెట్టేస్తున్నానండి. కొంచెం మనం కానీ బీర సీడ్స్ ఇవి నాటుకుంటూ ఉంటాం కదా, అలాగే అనమాట. అన్నీ ఈ పాట్లోనే పెట్టేస్తున్నాను. జర్మినేట్ అయితే మటుకు చాలా హ్యాపీ అండి. పక్కగా అవుతాయని చెప్పారు, కానీ అన్నీ సక్సెస్ అయితే అవ్వవంట. ఇప్పుడు నేను 9 సీడ్స్ పెడుతున్నాను కదా, ఇందులో మనకు ఒక 5, 4 వచ్చే అవకాశం అయితే ఉంది. ఇలా నిండుగా వేసేసుకుంటున్నానండి. చూద్దాము ఎన్ని రోజులకి ఇవి మొలకెత్తుతాయి ఏంటన్నది నేను అప్డేట్ అయితే ఇస్తానండి. లైట్గా పైన అయితే మట్టి వేసేసాను. పారిజాత మొక్క అయితే ఇంతకుముందు నేను తీసుకొచ్చానండి. ఫ్లవరింగ్ ఉన్నప్పుడే నేను ఒక చిన్న మొక్క తీసుకొచ్చుకున్నాను, చాలా రోజుల కిందట అండి. ఎందుకు అది నాకు తెచ్చుకున్న తర్వాత మొక్క అయితే సక్సెస్గా రాలేదన్నమాట. నేను కొంచెం అది వేయగానే కొన్ని రోజుల తర్వాత ఊరెళ్ళాను. మరి వాటర్ సరిగా లేకనో ఏమో తెలియదు, వచ్చేసరికి మొక్క అంతా పోయింది. మళ్ళీ మొక్క తీసుకొచ్చుకోవాలనే చూస్తున్నానండి. నర్సరీ దగ్గర అడిగాను. ఈలోగా సీడ్స్ ఎలాగో దొరికాయి కదా, సీడ్స్ వేసుకుందామని చెప్పేసి వేసుకున్నాను. వాటర్ అయితే వేసేసాను లైట్గా. ఇవైతే ట్రాన్స్ప్లాంట్ చేసే టైం వచ్చేసిందండి. ఇవాళ సాయంత్రం చేసుకోవాలి. చిక్కుడు, బీర, కాకర ఇలా చాలానే ఉన్నాయి. తర్వాత చంద్రకాంత ఫ్లవర్ మొక్కలు కూడా వేశాను. మొన్న రీసెంట్గా బేబీ పింకు చంద్రకాంత ఫ్లవర్స్ షార్ట్ వీడియోలో చూపించాను కదండి, ఆ సీడ్స్ పెట్టింటి కూడా వచ్చాయి. రాగానే పెట్టేశాను అనమాట. ఇక్కడ ఒకటి అవి కూడా కొంచెం 2 డేస్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కర్బూజా అండి, మస్క్ మెలను సీడ్స్ పెట్టింటే వచ్చాయి. ఇవి కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. తర్వాత సీతమ్మ వారి జడగంటల ఫ్లవర్స్ అంటాం కదా, అవి ఇక్కడ ఎర్ర తోటకూర సీడ్స్ వేశాను. ఇక్కడ నార్మల్ గ్రీన్ తోటకూర సీడ్స్ వేశాను. ఇక్కడ బంతి టమోటా నారు వేశాను కదండి, మొన్న వర్షానికి నానిపోయాయి బంతి నారు అని చెప్పేసి వేసాను కదా, ఇంకా రాలేదు. కానీ టమోటా నారు అయితే లైట్గా వస్తుంది. ఇది కంపోస్ట్ బ్యాగ్ అండి, ఇందులో వేసాను అనమాట. నిన్న సాయంత్రమే మిరప టమోటా అయితే పెట్టుకున్నాను, అంటే చెర్రీ టమోటా నారు వేసాను. అలాగే మిరప నారు కూడా వేసుకున్నాను. చాలా బ్యాగ్సే ఖాళీ ఉన్నాయండి, అన్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి.
అలాగే ఇంకొంచెం మట్టి కూడా కావాల్సి ఉంది. ఇక్కడ వచ్చేసి ఇవి సీడ్స్ అన్నీ నేను టెర్రస్ పై పెట్టి వెళ్ళిపోయానమాట. వర్షం వచ్చేటప్పుడు చూసుకోలేదు. మస్క్ మెలన్ సీడ్స్, చిక్కుడు ఇలా ఇంకా అన్నీ చల్లేసాను తడిసిపోయి ఉంటే. అవి మళ్ళీ చక్కగా సీడ్స్ అయితే మొలకెత్తుతున్నాయండి. కొన్ని వేసాక మిగతావి అలా పెట్టేసి మర్చిపోయానమాట నేను. అందుకు వర్షంలో తడిసిపోయి ఉంటే అవి కూడా వేసేసాను. ఎర్రబచ్చల సీడ్ వేసానండి. ఇవి కూడా మొలకలైతే వచ్చాయి. ప్రజెంట్ మొక్కలు అయితే ఇలా ఉన్నాయి. ఇంకా చాలా డెవలప్ చేసుకోవాలి. ఒక 1 వీక్ అయింది ఫంక్షన్స్కి వెళ్ళి వస్తూ ఉన్నాం, కానీ టెర్రస్ని అస్సలు పట్టించుకోలేదు. వాటర్ ఒక్కటి వేసుకుంటూ ఉన్నాను. కొన్ని మొక్కలు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నది ఉంది. కొంచెం మట్టి తీసుకొచ్చుకోవాలి. ఇంకా చాలా మొక్కలే పెట్టుకోవాలండి. టమోటా మొక్కలు అయితే అసలు వడలిపోయినట్లు ఉన్నాయి, కానీ కాపు మట్టుకు చాలా బాగుంది. డైలీ కొన్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈరోజు ఇంకా వాటర్ పెట్టలేదండి మొక్కలకి, ఇప్పుడు పెట్టేసేయాలి. నిమ్మ మొక్క ప్రూనింగ్ చేశాను కదా ఇంతకుముందు, చాలా బాగా వస్తుంది ఇప్పుడు. జామకాయ అయితే ఫ్లవరింగ్ కానీ పిందెలు కానీ చాలా బాగా వస్తున్నాయండి. ఇంకా చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో. ఈ చిన్న మొక్కకి చాలా బాగా కాపు అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే అండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రేపటి వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు అందరికీ బాయ్.